గత ప్రభుత్వం గ్రామీణ రక్షిత నీటి పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 13,499 కోట్లు మంజూరు చేస్తే గత ప్రభుత్వం 2,324 కోట్ల రూపాయలను ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 95,44,000 మందికి రక్షిత మంచినీరు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. 64,75,000 మందికి అందించే ప్రయత్నం చేశామని కూడా తెలిపారు నాదెండ్ల మనోహర్. కేంద్ర ప్రభుత్వం 13,499 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అలొకేట్ చేస్తే గత పాలకులు కేవలం వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోయారా, లేకపోతే ఈ కార్యక్రమం గురించి అసలు దృష్టి పెట్టలేదా, లేదా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకం అవసరాన్ని భావించలేదో కానీ కేవలం 2,324 కోట్ల రూపాయల వరకే వాళ్ళు ఉపయోగించుకోగలిగారు అధ్యక్ష. Only 2,324 crores they were able to utilize out of 13,499 crores allocated by the government of India. అంటే 17% ఫండ్స్ వరకే ఉపయోగించుకోగలిగారు. దేశవ్యాప్తంగా నేను ఇందాక చెప్పినట్టు పోల్చుకుంటే అధ్యక్ష 2 లక్షల కోట్ల రూపాయలతోటి చేపట్టిన ఈ పథకానికి దేశవ్యాప్తంగా మనం కేవలం 1% 1.12% మన ఫండ్స్ యూటిలైజ్ చేసుకోగలిగాం అధ్యక్ష. అంత దయనీయమైన పరిస్థితులు మన రాష్ట్రంలో 95,44,000 మందికి మనం ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. మన పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆర్డబ్ల్యూఎస్ నుంచి అందులో భాగంగా వాళ్ళకి కేవలం 64,70,000 వరకు మనం అందించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఒక 75% వరకే మనం ఈ రోజు వరకు పూర్తి చేసుకోగలిగాం.